నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. ఇగ్నో ఆన్లైన్ విద్య ద్వారా జాతీయ సమగ్రతను చాటుతోందన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఆర్టీజీఎస్ అవేర్ 2.0 మొబైల్ యాప్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధాని మోదీ బేటీ బచావో, బేటీ పడావోకు స్పందించిన గ్రామం. ఆడపిల్ల జన్మించడంతో రాజస్థాన్లోని పిప్లాంట్రీ గ్రామంలో వినూత్నంగా మొక్కలు నాటిన గ్రామస్తులు. ఇక వివరాలు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను అందరికీ చేరువ చేయడంతో పాటు దూర విద్యా రంగంలో ఇగ్నో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఢిల్లీలో జరిగిన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ 39వ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఉన్నత విద్యను చేరువ చేయడంలో ఇగ్నో కీలక పాత్ర పోషించిందన్నారు. ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా జాతీయ సమగ్రతను ఇగ్నో చాటి చెబుతోందని ఆయన పేర్కొన్నారు. Like you all to carry this message with you today, and the learning is not at one time effort, it is a lifelong journey. Because world is changing, technology is changing, subjects are changing, new inventions are coming up. We have to equip ourselves to the modern changes so that our knowledge goes up. When our knowledge goes up, our children's knowledge goes up. When our children's knowledge goes up, the society's knowledge goes up, and the knowledgeable society always delivers the things. The more we question, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తొలి ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. రాజధాని అమరావతి పరేడ్ మైదానంలో అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను లాంఛనంగా ప్రారంభించారు. 252 కోట్ల రూపాయలతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణలో భాగంగా 33 కోట్ల 25 లక్షల రూపాయల విలువైన వాహనాలు, వివిధ పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించుకున్న అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధానితో పాటు ప్రధాన నగరాల్లో హై రైజ్డ్ బిల్డింగ్లు నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ అన్ని విధాల ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాలన్నారు. ఆర్టీజీఎస్ రూపొందించిన అవేర్ 2.0 మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆవిష్కరించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పిడుగుపాటుకు గురై ప్రజలు ప్రాణాలు కోల్పోకూడదని, పిడుగులు పడే హెచ్చరికలు ప్రజలకు ముందుగానే తెలిసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను సమగ్ర ప్రణాళికలతో అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో మరోసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే విషయంలో ఎక్కడా ఆలస్యం కాకూడదన్నారు. కళాశాల విద్యను మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా అవతరించబోతోంది. మే 30 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026తో ప్రపంచం దృష్టి ఈ నగరంపై పడనుంది. 25 దేశాల నుంచి సుమారు 1200 మంది అథ్లెట్లు పాల్గొననున్న ఈ పోటీలు నగరానికి విశిష్ట గుర్తింపును తీసుకురానున్నాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. వీటి ద్వారా యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరగడంతో పాటు ఆరోగ్యకర జీవన శైలికి దోహదపడుతుందని తెలిపారు. క్రీడల్లో మెరుగైనటువంటి గుర్తింపు తెచ్చుకునే దిశగా
ఇవాళ రాజమహేంద్రవరం అడుగులు వేస్తుంది అని చెప్పడానికి ఏదైతే ఇవాళ మనం లాంచ్ చేసుకున్నామో ఈ డ్రాగన్ బోట్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కాంపిటీషన్ ఏదైతే మనం ఇవాళ ఆవిష్కరించుకున్నామో అది దానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. సాధారణంగా ఏమిటంటే టీమ్ స్పిరిట్ని ఇది చాలా పెంపొందిస్తుందని. ఎందుకంటే దగ్గర ఒక 20 మంది ఉంటారు ఆ బోట్లో. అందరూ ఒకే రకంగా అంటే ఒకే లయలో వాళ్ళు ఈ బోటుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ. మధ్యలో ఎవరైనా ఒక్కరు కొంచెం అలసత్వంగా వ్యవహరించారు అంటే ఇంకా క్రీడలో మనం గెలిచేటువంటి అవకాశం ఉండదు. కనుక ఆ టీమ్ తిరుపతి జిల్లాలో వేసవి దృష్ట్యా త్రాగునీటి ఎద్దడికి వడగాల్పుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి కలెక్టరేట్లోని జిల్లా అధికారులతో సమ్మర్ యాక్షన్ ప్లాన్, జనాభా లెక్కలు అమలుపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వడగాల్పుల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా మిగతా మున్సిపల్ కమిషనర్స్ కూడా చూసి ఆల్రెడీ కోఆర్డినేట్ చేసుకుని ఇప్పటి వరకు మనం మెడికల్ కిట్స్ అన్ని పెట్టాం. అలాగే సేపు ఉండేటట్టు రాష్ట్రంలో ఎల్పీజీ కొరత లేదని, రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయిల్ పరిశ్రమ రాష్ట్ర స్థాయి సమన్వయకర్త జనరల్ మేనేజర్ ఎన్ భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో జరిగే అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు సరిపడా వంట గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్పిజి గ్యాస్ అవైలబిలిటీ ఎంఎస్ అంటే పెట్రోలు, డీజిలు, వీటి యొక్క నిల్వలు సరిపడిగా ఉన్నాయి. ఏ రకమైన షార్టేజ్ లేదు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రోజు రివ్యూ చేస్తుంది. ఎక్కడైనా క్రైసిస్ మూమెంట్ ఉంటే వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్ చేసి ఇమీడియట్గా నెసరీ స్టెప్స్ కంపెనీ వైపు నుంచి తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి డొమెస్టిక్ 100% సప్లై చేస్తున్నాము. లాస్ట్ మంత్ కొంతవరకు ఏంటంటే ప్యానిక్ బుకింగ్ వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతానికి పబ్లిక్ అవేర్నెస్ పెరగడం వల్ల ఏ ప్రాబ్లం లేదని పబ్లిక్ తెలియడం వల్ల ప్రస్తుతానికి యావరేజ్గా ఉండేటువంటి 2,20,000 to 30,000 బుకింగ్. ఈ రోజుకి ఒకప్పుడు పీక్ 4 lakhs 5 lakhs వెళ్ళినటువంటి బుకింగ్స్ని ప్రస్తుతానికి అంటే ఆన్ యావరేజ్ 2,20,000 వస్తుంది. డెలివరీస్ 2,30,000 40,000 చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్ ఇన్స్టాలేషన్స్ ఇవన్నీ కూడా మోర్ దెన్ దట్ కెపాసిటీ కంటే కూడా 10% ఎక్స్ట్రా. మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తిరుపతి జిల్లాలో మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా పీఎం విశ్వకర్మ యోజన ద్వారా వివిధ రంగాల్లో శిక్షణ పొందిన మహిళలు నేడు సొంతంగా వ్యాపారాలు ప్రారంభిస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామంలో ఈ పథకం తెచ్చిన మార్పుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ధ్యేయంగా సాగుతున్న పీఎం విశ్వకర్మ యోజన తిరుపతి జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,397 మంది మహిళలు ఈ పథకం ద్వారా శిక్షణ పొంది తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెంకు చెందిన చాందిని, ప్రియాంకలు ఈ పథకానికి నిలువెత్తు సాక్ష్యాలు. విశ్వకర్మ యోజన ద్వారా వాషింగ్ మిషన్ లిక్విడ్ తయారీలో శిక్షణ పొందిన వీరు ఆ తరువాత బ్యాంకు రుణ సదుపాయంతో సొంతంగా ఉత్పత్తిని ప్రారంభించారు. తాము తయారు చేసిన లిక్విడ్ను చుట్టుప్రక్కల గ్రామాల్లో విక్రయిస్తూ నేడు నెలకు 20,000 రూపాయల వరకు ఆదాయం సంపాదిస్తూ తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. పీఎం విశ్వకర్మ పథకం కింద వాషింగ్ మిషన్ లిక్విడ్ తయారు చేసేది నేర్చుకున్నాము. మేము తయారు చేసిన దాన్ని కాళహస్తిలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి సరఫరా చేస్తాము. దాని ద్వారా నేను ఇంటిలోనే ఉండి ఉపాధి పొందుతున్నాను. నేను మంత్లీ అంటే నెలకి కనీసం ఒక 20,000 దాకా ఆదాయం పొందుతున్నాను. నేనే స్వయంగా వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి లిక్విడ్స్ అందజేయడం, వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకోవడం అలాంటి పనులు చేస్తూ ఉంటారు. మమ్మల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. ఒక్క బొక్కసంపాలెం గ్రామంలోనే 17 మహిళా గ్రూపులు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రకరకాల వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. శిక్షణతో పాటు ఆర్థిక తోడ్పాటు కూడా అందడంతో కేంద్ర ప్రభుత్వానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. విశ్వకర్మ అనే పథకం కింద
అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. దాంట్లో భాగంగా టైలరింగ్ చేస్తున్నాము. అదేవిధంగా లిక్విడ్, ఇంకా కొన్ని పాల ఉత్పత్తులు తదితర కార్యక్రమాలు చేపట్టి ఆడవాళ్ళు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నట్టు మా విలేజ్ను గుర్తించారు. అదేవిధంగా మా విలేజ్కి నేషనల్ అవార్డు రావడం చాలా ఆనందకరంగా ఉంది. తిరుపతి జిల్లాలో పీఎం విశ్వకర్మ యోజన పథకం మహిళా సాధికారతకు ఒక బలమైన పునాదిగా మారుతోంది. నైపుణ్యానికి ఆర్థిక భరోసా తోడైతే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారని ఇక్కడి మహిళలు నిరూపిస్తున్నారు. తమిళనాడుకు చెందిన 25 మంది మత్స్యకారులు శ్రీలంక నుంచి సురక్షితంగా విడుదలై చెన్నైకి చేరుకున్నారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటారనే ఆరోపణతో శ్రీలంక నౌకాదళం వీరిని ఈ ఏడాది ఫిబ్రవరిలో అదుపులోకి తీసుకుంది. సముద్రంలోకి వెళ్లిన ఈ మత్స్యకారులను చేపల వేట యాత్రలో ఉండగా శ్రీలంక నావికాదళం పట్టుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ ప్రయత్నాల ఫలితంగా వీరంతా విడుదలయ్యారు. చెత్త నుండి సంపదను సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో అత్యాధునిక మిషనరీ ద్వారా తడి పొడి చెత్తను వేరు చేసే యంత్రాన్ని మంత్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గాన్ని 490 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి సాధించాలన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో పనులను వేగవంతం చేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టులోని హెడ్ రెగ్యులేటర్లు, 2వ సొరంగంలోని టీబీఎం మిషన్ను ఈరోజు ఆయన పరిశీలించారు. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్లో బోట్పై 2 గంటలు ప్రయాణించి కొల్లం వాగు వద్ద జరుగుతున్న హెడ్ రెగ్యులేటర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టులో ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. ఈ నెల నుంచి నిర్వాసితుల కుటుంబాలకు R&R బిల్లులు జమ చేస్తామన్నారు. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. పెట్టుబడి సాగు సాయం కింద ఏడాదికి 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తుండగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, కిసాన్ డ్రోన్లు, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, సాయిల్ హెల్త్ కార్డులు సహా పలు పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఒకటి. వ్యవసాయం చేయడానికి నీరు లేని ప్రాంతంలో రైతులు వారి పంటలను పండించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా సబ్సిడీపై డ్రిప్ పైపులను అందిస్తోంది. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అమలుపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూస్తాం. అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ జిల్లాలో సాధారణంగా తక్కువ వర్షపాతం నమోదు అవుతుండటంతో రైతులు అందుకు తగ్గట్లుగా సాగు చేసేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనంతపురం జిల్లా రైతులకు ఒక వరంలా మారింది. ఈ పథకంలో రైతులు వారి పంటల కోసం డ్రిప్ సౌకర్యం పొందారు. ఈ డ్రిప్ పైపులను వారి పొలాల్లో అమర్చుకుని అధిక దిగుబడులను సాధిస్తున్నారు. డ్రిప్ పైపులను ఒక నీటి మోటారుకు అమర్చి వాటి ద్వారా ప్రతి మొక్కకు నీటి బిందువులు పడేలా చేస్తున్నారు. ఇలా నీరు వృధా కాకుండా తక్కువ ఖర్చుతో నీరు సమృద్ధిగా ప్రతి మొక్కకు అందుతుంది. 10 ఎకరాల పైన ఉంటే 50% సబ్సిడీతో ఈ పథకం ద్వారా డ్రిప్ సౌకర్యం అందుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందుతూ వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందుతున్నారు. ఈ పథకం పట్ల జిల్లాలో బుక్కరాయ సముద్రం మండలం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాకు 5 ఎకరాల పొలం ఉందండి. మామూలుగా డ్రిప్ లేక ముందర ఎకరానే నీళ్లు నానపగలగము. ఇప్పుడు కృషి సంచయ యోజన కింద 90% సబ్సిడీ ఇచ్చారు. మేము 5 ఎకరాలు నానపగలుగుతున్నాము. ఇప్పుడు ఇది అసలే కరువు జిల్లా అనంతపురము. మా ఈ డ్రిప్ సబ్సిడీతో 5 ఎకరాలు నానపగలి 2 పంటలు తీయగలుగుతున్నాము. బయట కొనాలంటే కాస్ట్ ఎక్కువ ఉంది. గవర్నమెంట్ మాకు 90% సబ్సిడీ ఇస్తుంది. ఫిల్టర్లు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంతా బాగుంది మాకు ఇది. నేను ఒక రైతుని. నాకు ఇక్కడ ఈ పొలంలో రేవడకొత్తూరు పొలంలో 4 ఎకరాల 99 సెంట్లు ఉంది. నేను చిన్నకారి రైతుని. కృషి సించాయన పథకం కింద నాకు డ్రిప్ ఇరిగేషన్ శాంక్షన్ చేసింది.
నేను బయట కొనేదానికి దీనికి చాలా నాకు 90% కిందకై 21,000కి శాంక్షన్ చేసింది. నేను దీని నుండి చాలా ఉపయోగాలు పొందుతున్నాను. రకరకాల కూరగాయలు పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు శాంక్షన్ చేసింది 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుండి రకరకాల కూరగాయలు పెట్టుకుంటున్నాను. నేనైతే చాలా లబ్ధి పొందింది. సెంట్రల్ గవర్నమెంట్కు నేను ధన్యవాదాలు. గత 7,000 ఎకరాలకు ప్రభుత్వం డ్రిప్ను పంపిణీ చేసింది. ఈ ఏడాది 18,000 ఎకరాలకు డ్రిప్ను పంపిణీ చేసే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కాకినాడ జిల్లాలోని తుని రైల్వే స్టేషన్ను అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డివిజనల్ ఇంజనీర్ సి గౌతమ్ తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తుని రైల్వే స్టేషన్లో చేసిన అభివృద్ధి పనులను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ విజయవాడ రీజియన్ పరిధిలో 21 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఎంపిక చేశారని తెలిపారు. తుని రైల్వే స్టేషన్లో తొలి దశలో 19 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. ఇక ఫేజ్ 2లో భాగంగా 23 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మన ఇంప్రూవ్మెంట్ 2 రకాలుగా చేశాము. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1 పనులన్నీ కూడా 100% పూర్తయిపోయాయి. ఫేజ్ 2 పనులు ఫ్యూచర్లో చేస్తాం. ఈ సంవత్సరంలో ఎలాగైనా అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాము. ఫేజ్ 1 పనులు వచ్చి ఆల్మోస్ట్ మనకి ఒక 19 crores వరకు మనం ఖర్చు పెట్టి ఇంప్రూవ్మెంట్ చేశాము. ఫేజ్ 2 ఏమో 23 కోట్ల వరకు మనం వర్క్స్ చేస్తాం. ఫేజ్ 1లో భాగంగా మనం ఏం పనులు చేసామంటే ఫస్ట్ సర్క్యులేటింగ్ ఏరియా అంటే ముందు మనం పాసింజర్స్ ఒక అరైవల్ రావడం దగ్గర నుంచి వెళ్ళడం వరకు పార్కింగ్ కానివ్వండి, డిఫరెంట్ పార్కింగ్స్ అంటే 2 వీలర్స్కి 4 వీలర్స్. సమాజంలో ట్రాన్స్జెండర్లు గౌరవంగా జీవించాలన్న ఉద్దేశంతో వారికి ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపట్టి శైలజ తెలిపారు. విజయవాడలో జరిగిన ఆంధ్ర స్వాభిమాన సభలో ఆమె మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ, చట్ట సవరణలపై అవగాహన కల్పించేలా స్వాభిమాన సభ నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని రాయపట్టి శైలజ స్పష్టం చేశారు. Today I've come here, for the Swabhimana Sabha by transgenders, which is being organized today, where transgenders and other, categories of people who are also from the community have all gathered here from different districts in Andhra Pradesh, from Uttarandhra to Rayalaseema. So their main concern is about, the recent transgender amendment bill, which was amended and made an act I think 10 days back or a few days back. So where the identity is being questioned and where most of them are not included. So I think on one level they're fighting on that at a national level, because it is not only for Andhra Pradesh, it is for every state in India, the transgender community and other categories which are being affected. So I've come here, to at least, because when I've taken దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా స్థిరంగా ఉందని, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, పీఎన్జీ కొరత లేదని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై ఢిల్లీలో ఈరోజు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నాయని, గృహ వినియోగదారులు, రవాణా, ఎరువుల రంగాలకు అవసరమైన పీఎన్జీ సరఫరా సాఫీగా కొనసాగుతోందన్నారు. 5 కేజీల సిలిండర్ల విక్రయాలు రెట్టింపయ్యాయని సుజాత శర్మ తెలిపారు. देश में पेट्रोल, डीजल, एलपीजी, पीएनजी की सप्लाई सामान्य है. एलपीजी डिस्ट्रीब्यूटरशिप्स पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है. इसी तरह सारे पेट्रोल पंप भी नॉर्मल ऑपरेट कर रहे हैं, पर्याप्त डीजल और पेट्रोल के साथ, और कहीं पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है. एलपीजी सिलेंडर्स की डिलीवरी नॉर्मल है. ऑनलाइन बुकिंग लगभग 96% है और डीएसी या ओटीपी बेस्ड डिलीवरी लगभग 90% तक है. भारत सरकार ऑलरेडी 70% तक कमर्शियल एलपीजी की सप्लाई रेस्टोर कर चुकी है. कल लगभग 6,500 टन कमर्शियल एलपीजी की सेल हुई, और अगर इसको हम 19 किलो के सिलेंडर्स के टर्म्स में देखें तो लगभग 3.5 लाख होता है. भारत सरकार ने एक नया ऑर्डर इशू किया है और इस ऑर्डर के द्वारा 5 किलो एफटीएल सिलेंडर की सेल को डबल करने की बात की गई है. कल
పశ్చిమాసియాతో పాటు గల్ఫ్లోని తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయుల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అసీం ఆర్ మహాజన్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్తో పాటు 24 గంటల హెల్ప్ లైన్ల ద్వారా సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు సుమారు 7,60,000 మంది ప్రయాణికులు భారత్ చేరుకున్నట్లు వివరించారు. Regular touch with the host governments, which is very important. We have been in constant regular touch with them to get latest advisories, their latest advice, and also on a real-time basis share with our community. Some of the efforts my colleague has already highlighted. We have set up a control room in MEA, but I want to highlight that our missions and posts which are on the ground are the ones who are really taking constant action to support the community. Our priority initially was to help the stranded passengers who were transiting through these countries and also short-term visitors. But I must add that the host governments have also been very sensitive to our concerns where visa extension. దేశ ఆహార భద్రతతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచడం, ప్రజలకు సరైన పోషకాహారాన్ని అందించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి పటిష్టమైన బహుముఖ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు చేరేలా కృషి చేస్తున్నామన్నారు. हमने ये तय किया कि अब हम रीजनल कॉन्फ्रेंस करेंगे. ऐसी 5 रीजनल कॉन्फ्रेंस पूरे देश में होगी और उसका शुभारंभ अगर कहीं से हो रहा है तो राजस्थान की पवित्र धरा से हो रहा है. मित्रों, 3 मुख्य रूप से हमारे लक्ष्य हैं. नंबर 1, देश की खाद्य सुरक्षा हमको सुनिश्चित करना है. 140 करोड़ भारतीय, उनका पर्याप्त खाद्यान्न चाहिए. केवल फल नहीं, सब्जियां भी चाहिए, अनाज भी, फल भी, सब्जियां भी, दलहन भी, तिलहन भी, दूध भी, क्योंकि आज के युग में हम किसी पर निर्भर नहीं रह सकते. प्रधानमंत्री जी का संकल्प है आत्मनिर्भर भारत, और आज तो दुनिया की परिस्थितियां ऐसी है कि भोजन के लिए तो निर्भरता कदापि. డెహ్రాడూన్ సమీపంలోని మోహండ్ ప్రాంతంలో 4.5 మిలియన్ ఏళ్ల క్రితం నాటి మంచినీటి గౌరామి శిలాజాన్ని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటి వరకు హిమాలయ పర్వత ప్రాంతాలలో కేవలం భూమిపై నివసించే జంతువుల అవశేషాలు మాత్రమే ఉంటాయని భావించేవారు. ప్రపంచవ్యాప్తంగా గౌరామికి సంబంధించిన ఇది రెండవది. ఈ శిలాజాల లభ్యత వల్ల అక్కడ విస్తారమైన నదీ వ్యవస్థలు, సరస్సులు ఉండేవని స్పష్టమవుతోంది. గోవా అంటే కేవలం బీచ్లు మాత్రమే కాకుండా ప్రాచీన కళలు, ఆధునిక సృజనాత్మకత కలిసే ఒక సుందర తీరమని అక్కడి హస్తకళాకారులు నిరూపిస్తున్నారు. ప్రతి ఇంట నేటి తరం మట్టి కళాకారులు వారసత్వంగా వస్తున్న మట్టి పాత్రల తయారీని ముందుకు తీసుకువెళ్తున్నారు. వీరు మట్టిని కేవలం వస్తువుగా కాకుండా తమ జీవన శైలిలో భాగంగా భావిస్తారు. నేడు పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా అలంకరణ వస్తువులు, ఆధునిక డిన్నర్ సెట్లను అత్యంత నేర్పుతో రూపొందిస్తున్నారు. సాంప్రదాయ మట్టి పాత్రలకు తోడు గోవాలో సిరామిక్ కళ కూడా ప్రాచుర్యం పొందింది. థామస్ పాటర్ పేరుతో పిలువబడే హస్తకళా కేంద్రం ఇందులో అగ్రగామిగా ఉంది. ఆక్టోపస్, చేపలు, పగడపు దిబ్బల ఆకారాల్లో చేసే సిరామిక్ వస్తువులు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేటీ బచావో బేటీ పడావోకు విశేష స్పందన లభిస్తోంది. ఇందుకు రాజస్థాన్లోని పీప్లాంట్రీ గ్రామం ఆదర్శంగా నిలిచింది. ఆడపిల్ల పుడితే భారంగా భావించే రోజులు మారి ఆడపిల్ల పుట్టడమే ఒక పండుగగా చేసుకుంటోంది ఆ గ్రామం. రాజస్థాన్లోని పిప్లాంట్రీ గ్రామంలో ఏ ఇంట్లో అమ్మాయి పుట్టినా ఊరంతా కలిసి ఏకధాటిగా 111 మొక్కలను నాటుతారు. పిప్లాంట్రీ గ్రామం పచ్చదనంతో పరిడవిల్లుతోందంటే దానికి కారణం అక్కడ పుట్టే ఆడపిల్లలే. ఈ ఆలోచనకు పునాది వేసింది శ్యామ్ సుందర్. శ్యామ్ సుందర్ తన కూతురిని కోల్పోయిన బాధలో ఉన్నప్పుడు ఆమె జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటారు. అప్పటి నుంచి గ్రామంలో ఎక్కడ ఆడపిల్ల పుట్టినా ఆమె పేరు మీద 111 మొక్కలు నాటాలని నిశ్చయించుకున్నారు. అంతేకాకుండా ఈ గ్రామంలో ఒక వింతైన ఆచారం కూడా ఉంది. ప్రతి ఏటా రాఖీ పండుగ రోజు బాలికలు వారు నాటిన మొక్కలకు రాఖీలు కడతారు. ఆ మొక్కలను
తమ సోదరులుగా భావించి వాటిని ఎవరూ నరకకుండా కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తారు. దేశ జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ 32 మంది నిపుణులైన శాస్త్రవేత్తల పర్యవేక్షణలో కెమెరా ట్రాప్స్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక పరికరాలతో అడవులను కాపాడుతున్నారు. వాతావరణ మార్పులు అటవీ నేలపై, అక్కడి సూక్ష్మజీవులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో వంటి వాటిపై కూడా అధ్యయనం చేస్తున్నారు. పులుల పాదముద్రలు, కెమెరా ట్రాప్ డేటా ఆధారంగా పులుల సంఖ్యను, వాటి ఆవాసాలను అంచనా వేస్తారు. జంతువుల కదలికలను గమనించడానికి రేడియో కాలర్స్, డ్రోన్స్, ఏఐ సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తున్నారు. యువత తలుచుకుంటే అసాధ్యం కానిది ఏదీ లేదని అహ్మదాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు నిరూపిస్తున్నారు. కేవలం డిప్లొమా చదువుతున్న ఈ విద్యార్థులు విదేశీ పరిజ్ఞానంపై ఆధారపడకుండా స్వదేశీ డ్రోన్లను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో వాడే చాలా డ్రోన్ల విడిభాగాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. దీంతో వీరు భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అయిన నావిక్ ద్వారా పనిచేసే డ్రోన్లను తయారు చేస్తున్నారు. దీనివలన రక్షణ, వ్యవసాయ రంగాల్లో విదేశీ సాంకేతికతపై ఆధారపడడం తగ్గుతుంది. అంతేకాకుండా మరోవైపు ఏఐ ఆధారిత న్యూరో సైన్స్ను మేళవించి అప్లికేషన్ కూడా రూపొందించారు. ఈ యాప్ మన మెదడు తరంగాలను విశ్లేషించి ఒక వ్యక్తి ఎంతవరకు ఏకాగ్రతతో ఉన్నాడో లైవ్ డేటాను చూపిస్తుంది. దీనివలన ఏకాగ్రత లోపంతో బాధపడే విద్యార్థులు చదువుపై ఎలా దృష్టి పెట్టాలో ఈ యాప్ సహాయపడుతుంది. జపాన్లోని క్యూటో నగరం వసంతకాలానికి ఘనంగా స్వాగతం పలికింది. జపాన్ సంస్కృతిలో వసంతకాలం అంటే ఒక కొత్త ఆరంభానికి ప్రతీక. వసంత ఋతువు రాకను పురస్కరించుకొని జపనీయులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుక జరుపుకుంటున్నారు. రాత్రి వేళల్లో ఆలయాలు, పార్కులలోని చెర్రీ చెట్లపై రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరిస్తారు. అలాగే గీషా కళాకారులు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో పాటు ప్రత్యేక గీతాలాపనలతో తమ సంస్కృతిని ప్రదర్శించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 4వ రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. సెన్సెక్స్ ఉదయం 73,734 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,282 వద్ద కనిష్టాన్ని తాకింది. తర్వాత పుంజుకొని 509 పాయింట్ల లాభంతో 74,616 వద్ద ముగిసింది. నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 23,123 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 93 రూపాయల వద్ద స్థిరపడింది. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఒడిశాపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తాయని తెలిపారు. అయితే కోస్తాంధ్రలో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, రాయలసీమలో 40 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని జగన్నాథ్ కుమార్ పేర్కొన్నారు. Yesterday's upper air cyclonic circulation over Odisha and neighborhood at 0.9 kilometers above mean sea level persists. And there is a trough or wind discontinuity from Gangetic West Bengal to Gulf of Mannar across Odisha, Telangana, Rayalaseema and Tamil Nadu at 0.9 kilometers above mean sea level. Yesterday's upper air cyclonic circulation at 1.5 kilometers above mean sea level over West Central Bay of Bengal off South Coastal Andhra Pradesh has become less marked.
పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో రాగల 24 గంటల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇగ్నో ఆన్లైన్ విద్య ద్వారా జాతీయ సమగ్రతను చాటుతోందన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఆర్టీజీఎస్ అవేర్ 2.0 మొబైల్ యాప్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధాని మోదీ బేటీ బచావో, బేటీ పడావోకు స్పందించిన గ్రామం. ఆడపిల్ల జన్మించడంతో రాజస్థాన్లోని పిప్లాంట్రీ గ్రామంలో వినూత్నంగా మొక్కలు నాటిన గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.